బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి బీసీ రిజర్వేషన్స్ మీద? బ్రహ్మాండమైన స్టాండు. ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులు పెట్టినప్పుడు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది కదా. 42%తో రిజర్వేషన్లు కొనసాగిస్తూ ఎన్నికలకు పోమని పార్టీ అడుగుతున్నది. ప్రభుత్వం ఇవాళ తన సచ్చీలతను, తనకున్నటువంటి నిబద్ధతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. జంతర్ మంతర్ దగ్గర పోయి ఎందుకోసం ధర్నా చేశారు? ఆ ధర్నాలో ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు పాల్గొనలేకపోయారు? తర్వాత ట్వీట్ ఎందుకు చేశారు? మళ్ళీ నేను ఇక అసలు ఢిల్లీకే రాను, ఇక గల్లీలోనే పోరాటం చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎందుకన్నారు? వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పాలి. ఆర్డినెన్స్ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది? లీగల్ గా దానికి ఆస్పెక్ట్స్ ఏంటి అసలు? ఇప్పుడు ఒకే అంశము 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద బిల్స్ ఇక్కడికి పంపించారు. హైకోర్టు చెప్పిందని చెప్పి ఆ 50% తొలగింపుకు సంబంధించి పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేశారు. 50% విధింపు ఉండకూడదని తొలగించేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా? లేదు కదా. బిల్స్ పాస్ అయ్యి వచ్చిన తర్వాత చట్టంలో మార్పులు జరుగుతాయి. బిల్స్ అక్కడ ఉన్నప్పుడు, బిల్స్ ఇక్కడికి రాకముందే మీరు చట్ట సవరణ ఎట్లా చేస్తారు? దానికి సంబంధించి ఆర్డినెన్స్ ఎట్లా తీసుకొస్తారు? కాబట్టి మీరు ఈ రిజర్వేషన్లను నిలబెట్టడానికి కావాల్సిన పని చేయండి. ఒకసారి బిల్స్ అని, ఒకసారి ఆర్డినెన్స్ అని గందరగోళం సృష్టించి కోర్టు కొట్టేసింది, మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి చేతులెత్తే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాంటి ఇబ్బందికర వాతావరణానికి బీసీలను గురి చేయొద్దని చెప్పి మాట్లాడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఈ 42% రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మైనారిటీస్ని కూడా దాంట్లో ఇంక్లూడింగ్ చేస్తూ 10% వాళ్ళకు కూడా కేటాయించాలి అనేది ఏదైతే ఉందో, ఎందుకంటే దాని గురించి బీఆర్ఎస్ పార్టీ అసలు స్టాండ్ ఏం తీసుకుంటుంది? అదంతా వితండవాదం అండి. బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ ఉంటాయి. దానిలో మైనారిటీలని మరొకటని ఉండదు. బ్యాక్వర్డ్ క్లాస్ జాబితాలో ఉన్నటువంటి ఏబిసిడి ఈ గ్రూప్ అందరికి కూడా అందరూ బీసీలే. ప్రత్యేకంగా వీళ్ళు మైనార్టీలు, వీళ్ళు హిందువులు, వీళ్ళు సిక్కులు అని దాంట్లో వివరణ ఉండదు. మతపరమైన రిజర్వేషన్లు కావు. వెనుకబడిన ఏది విద్యా విషయకంగా సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రిజర్వేషన్లు ఉంటాయి. దీనిలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎక్కడి? అయితే దీనికి ప్రాతిపదిక ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈయన చేసినటువంటి సర్వేలో, రేవంత్ రెడ్డి గారు చేసిన సర్వేలో ముస్లిం బీసీలు, ముస్లిమేతర బీసీలు అనేటువంటి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు. అందువల్ల ముస్లిం బీసీలు ఏంది, ముస్లిమేతర బీసీలు ఏంది? బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి మాట ఒకటి చెప్తే సరిపోతుంది. దాంట్లో మతపరమైన రిజర్వేషన్లు బీసీ జాబితాలో ఉండవు. ఏ మతమైనా కావచ్చు, ఏ విశ్వాసమైనా కావచ్చు, ఏబిసిడి ఈ గ్రూప్ వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ బీసీలే. కాబట్టి ఈయన సర్వేలో 10% ముస్లిమేతర, 46% ముస్లిమేతర బీసీలని, 10% ముస్లిం బీసీలు అనేటువంటి ఒక కొత్త కేటగరైజేషన్ చేసి, ఒక కొత్త మతం రంగు దానికి పులిమి, మేము ఈ 10% రిజర్వేషన్లు ఇస్తున్నాం అనేటువంటి ఒక కొత్త ఒక వ్యవస్థను ఆయన శ్రీకారం చుట్టేసరికి బీజేపీ వాళ్ళని దాన్ని అందుకొని 10% ఎట్లు ఇస్తారు, 10% ఎట్లు ఇస్తారని 10% ఆయన ఎందుకు ఇస్తాడు? ఏదైతే రిజర్వేషన్లు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు పోగా మిగిలినదే బీసీలకు ఇవ్వాలి. ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ దాని ప్రకారం చూస్తే నువ్వు 42% ఇచ్చినప్పుడు మొత్తం బీసీలకు వస్తాయి. అక్కడ ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా వస్తాయి. అంతేగాని దాంట్లో మేము ముస్లిం ఎవరు, హిందూ ఎవరు, సిక్ ఎవరు? ఈయన ఏంటంటే దీన్ని ఒక మతం పేరుతో ఒక కొత్త యాంగిల్లో తీసుకొచ్చి బీజేపీకి కాంగ్రెస్కు మధ్య గొడవ వాతావరణం సృష్టించుకొని ముస్లిం బీసీలు, ముస్లిమేతర బీసీలు అని చెప్పడం ద్వారా అక్కడ రాహుల్ గాంధీ గారి యొక్క మెప్పు పొందాలనేటువంటి ఒక రహస్య ఎజెండాతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. రైట్. ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్కి సంబంధించి మీరు చూసుకున్నట్లయితే కనుక పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పటి నుంచి అంటే ఈ రోజు వరకు కూడా మీరు దాని మీదే ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. కొన్ని రోజులు పార్టీకి దూరంగా ఉన్నా, ఇప్పుడు పార్టీకి దగ్గరగా ఉన్నా కూడా ఈ స్టాండ్ మీదే మీరు కొనసాగుకుంటూ వచ్చారు. అంటే ఎట్లేదైనా బీసీల మీద మీరు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో మరి దాని గురించి అంటే ఏదైనా కొలుక్కు వస్తుందా అసలు? అంటే ప్రభుత్వం దీన్ని రోజు రోజుకు జటిలం చేస్తున్నది. ముందు ఏదో తూతు మంత్రంగా సర్వే చేసేసి ఒక స్టాట్యూటరీ కమిషన్ వేయకుండా, స్టాట్యూటరీ కమిషన్స్ ద్వారా సర్వే చేయించకుండా, లోకల్ బాడీస్ దానికి సంబంధించింది ఒక నియమబద్ధంగా చేయకుండా, ఊరికనే దీన్ని మేమంతా పద్ధతి ప్రకారం చేసాము, ఎక్కడో కోర్టులో కొట్టేస్తుంది, మళ్ళీ పాత పద్ధతిలో పోవచ్చు, ఈ 42% ఉండేదా చచ్చేదా,
50% దాటాలంటే సాధ్యమేది కాదు. విద్యా ఉద్యోగ రంగాల్లో ఒక తమిళనాడులో రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ ఇక్కడ అంటే 69%. ఈ లోకల్ బాడీస్లో దేశంలో ఎక్కడ కూడా 50% దాటిన దాఖలాలు లేవు. కాబట్టి మనం కొత్తగా సృష్టించేది ఏమీ లేదు, కోర్టుల్లో కొట్టేస్తారు, వీగిపోతుంది అనేటువంటి ఒక ఆలోచన దృక్పథంతో ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక రహస్య ఎజెండాతో నడిపించుకుంటూ వచ్చిండు. ఇవాళ ఆ ఉచ్చు ఆయనకే బిగించబడుతున్నది. పొద్దున్న లేస్తే 42 అని మాట్లాడింది తప్ప 42 నిలబెట్టడానికి కావాల్సిన పని చేయలేదు. ఇప్పుడు తమిళనాడులో జయలలిత ఏదైతే షెడ్యూల్ 69 ప్రకారం చేసిందో దాని ప్రకారంగా అంటే అలాగే చేయాలని ఇక్కడ కూడా మీరంతా పట్టుబట్టి కూర్చున్నారు. అసలు సాధ్యం అవుతుందని మీరు అనుకుంటున్నారు? సాధ్యమే. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, లెక్కలు కరెక్ట్ ఉంటే, 50% దాటడానికి పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ కనుక నిరూపించగలిగితే సాధ్యమే. సాధ్యమయ్యే పనిని కూడా అసాధ్యం చేసినటువంటి ఘనత ఈయనకు దక్కుతున్నది, రేవంత్ రెడ్డి గారికి.